అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ నెల 24 నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు కొత్త లిస్ట్ అనేది విడుదల చేశాం. ఈ లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి. ఈ లిస్టులో మీ పేర్లు కనుక ఉంటే మీకు యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఈ 19వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ రైతులకు డబ్బులు వస్తుంది, ఏ రైతులకు డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే మీకు జమ కాబోతున్నాయి. ఇక ఎవరికి జమ అవుతాయనేది చూసినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి ఏపీ మరియు తెలంగాణలో ఉండే రైతులకు ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మనకు రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. కాబట్టి మనకు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు. ఇక మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తోంది. ఈ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా వారికి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17వ విడత 18వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక 19వ విడత నిధులు అయితే విడుదల కావాల్సింది. ఇక 19వ విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు 2,000 రూపాయలను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు. కాబట్టి ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే ఎవరైతే జనవరి 31 లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు జమ చేయడానికి కేంద్రం అయితే సిద్ధమైంది. ఇక ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఏంటంటే ఈ పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఎవరైతే జనవరి 31 లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు డబ్బులను జమ చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులు డబ్బులు పొందాలంటే మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. ఇక దీనికి సంబంధించి మనకు జనవరి 31 లోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త లిస్ట్ అనేది విడుదల చేసింది. ఈ కొత్త లిస్టులో మీకు పేర్లు ఉంటే కనుక మీకు లిస్టులో నుంచి ఉన్నటువంటి వారందరినీ కూడా మనకు వారిని అంటే జనవరి 31 లోపు ఎవరైతే మనకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారందరినీ కూడా ఒక లిస్టుగా పరిగణించి ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేసిందనమాట. ఈ కొత్త లిస్టులో కనుక మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఆ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని అయితే వెల్లడించింది. అంటే ఈకేవైసీకి సంబంధించి చేసుకున్న వారి లిస్టు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు రైతులు ఎవరైతే లిస్టులో పేర్లు ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది విడుదల కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికే కాకుండా ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 6,000 రూపాయలు వస్తాయి ఒకటేసారి. తెలంగాణ రైతులకు 2,000 రూపాయలు ఇస్తారు. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను చెప్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక రైతులంతా కూడా మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడే మీకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని డబ్బులు అయితే తీసుకోండి. ఇక లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోవడానికి కిసాన్ అని వచ్చే లింక్ పైన నొక్కితే ఆ లింక్ పైన నొక్కి మీరు బెనిఫిషరీ లిస్ట్ అని వస్తుంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు కనుక క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు, మీ యొక్క డిస్టిక్ పేరు అంటే మీ యొక్క జిల్లా పేరు, అలాగే మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు, మీ యొక్క గ్రామం పేరు మీరు కనుక ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే
అక్కడ ఆ లిస్టులో అంటే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది, ఎవరికి పిఎం కిసాన్ వస్తుంది, ఎంతమంది రైతులు మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు అనే వివరాలన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ 19వ విడత డబ్బుల కోసం నేను చెప్పినట్లుగా ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద 2,000 రూపాయలు వస్తుంది. ఇక చాలామంది రైతులకు ఏంటంటే గతంలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది. ఒకేసారి 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అంటే గతంలో మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఒకేసారి 3 విడతల 6,000 రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు ఒకసారి వారికి తెలియజేసి ఈ యొక్క ఈకేవైసీ ఎలా చేసుకోవాలో వారికి చెప్పండి. ఈకేవైసీ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొనే ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. ఒకవేళ అలాగా వీలు కాని పక్షంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులతో పాటు గతంలో మీకు రావాల్సినటువంటి 17వ విడత కానీ 18వ విడత కానీ మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను అయితే తీసుకోండి. చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇలాంటివి చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే ఇవి చేసుకోరో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించండి. ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు 19వ విడత 2,000 రూపాయలు, 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు ఒకేసారి 6,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చూసుకుని లిస్ట్లో పేరు చెక్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే